నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు. గంజాయి డ్రగ్స్ పై పాఠశాల స్థాయి నుండి అవగాహన కల్పిస్తాం. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్న మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ గమనించాలి సూచించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్. పిల్లల చదువులను తల్లిదండ్రులు పర్యవేక్షించడంతో పాటు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్కూళ్లను పరిశీలించిన సీఎం విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ ను చెక్ చేశారు. ఇక నుంచి స్టూడెంట్స్ అటెండెన్స్ తో పాటు మార్క్స్ ను కూడా మెసేజ్ల ద్వారా పేరెంట్స్ కు పంపనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీ వల్ల ఎంత లాభాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా ఉంటాయని చెప్పారు. స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావద్దని సూచించారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలన్నారు. బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను, దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూలుకు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మా పిల్లాడు స్కూల్కి పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం. మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. డ్రగ్స్ వద్దు ప్రో అంటూ గంజాయి, డ్రగ్స్ వినియోగంపై మంత్రి నారా లోకేష్ అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈగల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. స్కూల్స్ నుంచే డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రగ్స్ కి, గంజాయికి దూరంగా మనందరం ఉండాలి. మీరందరూ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తారు, అవునా కాదా? థియేటర్కి వెళ్తారు. అక్కడ సినిమా వేసే ముందల ఒక వ్యక్తి వస్తారు. అతని పేరు గుర్తుందా? గట్టిగా చెప్పండి. ముఖేష్. అందరికీ గుర్తుంది. ముఖేష్ కి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్తో చాలా బాధపడుతూ ఉంటాడు. మాట్లాడలేకపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, భార్య ఇబ్బంది పడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి దానికన్నా దారుణమైంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖ విద్యార్థులందరినీ నేను కోరుతున్నా. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లల కోసం కొంత సమయం తప్పకుండా కేటాయించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా జరిగింది. మేడుకొండూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కలుపుతూ మంత్రి నారా లోకేష్ ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగంలో వినూత్నమైన మార్పులు అమలు చేస్తూ ప్రపంచ స్థాయిలో మన స్టూడెంట్స్ పోటీ పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పుడూ గమనించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు. ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా నారా లోకేష్ గారిని చాలా అభినందించాలి. యంగ్ డైనమిక్ లీడర్. ఎందుకు అంటే
గత 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ కానీ పేరెంట్స్ టీచర్స్ కలిసి ఇలా మాట్లాడుకునేది ఎప్పుడన్నా మీరు చూసారా? ఇలాంటి ఇప్పుడు ఇంకొకటి స్కూల్స్ అన్నిటికీ కూడా చూస్తే ఒక రిపోర్ట్ రేటింగ్ కార్డు ఇచ్చారు స్కూల్స్ కి. పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలమ్మా, మీరు స్కూల్స్ కి రేటింగ్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు పంపించే పిల్లలు ఈ స్కూలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, టీచర్స్ వాళ్ళు ఫెసిలిటీస్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చి ఏ స్టార్ ఉందో చూసుకుంటే, ఎందుకంటే మీకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రభుత్వం, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా జవాబుదారులే. మీరందరూ తెలుసుకొని అందరినీ ప్రశ్నిస్తే స్కూల్స్ బాగుపడతాయి. అటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. తమ పిల్లలు ప్రతిరోజు స్కూల్కు వచ్చేలా పేరెంట్స్ ప్రోత్సహించాలన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చనే విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది వాళ్ళకి ఓన్లీ 10వ తరగతిలో రిజల్ట్ వచ్చినప్పుడే కాకుండా ప్రతిసారి మనం ఏమేమి అసెస్మెంట్స్ చేస్తున్నాము ఏంటో ఇవన్నీ కూడా పీరియాడిక్ గా పేరెంట్స్ కి తెలియజేయాలి. వాళ్ళ పిల్లలు సబ్జెక్ట్ రీతిగా ఎలా చేస్తున్నారు, వేరే ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధ్యాయులు ఎవరు క్లాస్ కు వచ్చారా రాలేదా అటెండెన్స్ వేసి ఈ పిల్లవాడు రాలేదు, ఉదయం క్లాస్ కు వచ్చాడా లేదా, ఇంతకు ముందు క్లాస్ కు వచ్చాడా లేదా, రాకపోతే ఏంటి, ఎందుకు రాలేదు, జ్వరం వచ్చిందా, ఇంకేదైనా ఇబ్బంది వచ్చిందా, ఇంట్లో పని వచ్చిందా, లేదా ఎక్కడ ఆకుతాయిగా ఆడుకోవడానికి వెళ్ళాడా, తల్లిదండ్రులకి ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యవస్థ ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 38వ డివిజన్లోని మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టినందుకు యువ నాయకులు మంత్రి లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉపయోగం లేని కమిటీలు వేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఉత్తీర్ణత శాతం పెంచితే అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ బోడపాటి తేజస్విని, డీఈఓలు రమణయ్య, నాగేంద్రమ్మ, కార్పొరేటర్లు మానం పద్మశ్రీ, మీనా, శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ డి అనిల్, సిపి రాంబాబు, పరిశీలకులు కనకాచారి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు ముందుకు వెళ్లే ఒక మంచి ప్రోగ్రామ్ ని మేము ముందుకు తీసుకెళ్లబోతున్నాము. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు మాత్రమే మున్సిపల్ స్కూల్కి పంపించే నేటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ రిజల్ట్స్ను చూసి, ఇక్కడ బోధనా పద్ధతులను చూసి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ స్కూళ్ళల్లో విరివిగా పిల్లలందరూ కూడా రావాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి పిల్లలు మంచి విద్యాభ్యాసంతో ముందుకు వెళ్ళినప్పుడు సమాజం చాలా ముందుకి డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అన్నది ఆకాంక్షిస్తూ, ఈరోజు డెవలప్మెంట్ ప్రక్రియ అనేది పిల్లల యొక్క చదువు సంధ్యలతో వారి యొక్క అభివృద్ధితోనే ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇలాంటి స్కూల్స్ వీటికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా స్కూల్ హెచ్ఎం గారికి అండ్ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. గొలుసు కొండలరావు నగర్లోని మున్సిపల్ స్కూల్ను ఎమ్మెల్యే నసీర్ సందర్శించారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొని స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రుల నుంచి విద్యాభివృద్ది కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని నసీర్ అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశంను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. స్కూల్ హెచ్ఎం శివనాగేశ్వరరావు ముగ్గురు అనాథ విద్యార్థులకు సొంత నిధులు సమకూర్చడాన్ని ఎమ్మెల్యే నసీర్ అభినందించారు. కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, ఎంఈఓ కుర్దూస్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా
ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకోబోతా ఉంది. ఒక మంచి ఆహారం మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ కూడా చిక్కీతో పాటు గుడ్లు అలాగే మంచి భోజనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైనటువంటి టీచింగ్ స్కిల్స్ను కూడా పెంపొందించేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి మొదటి కార్యక్రమంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాల కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అలాగే ఉపాధ్యాయుల్లో కూడా నింపేటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గం ఇనిమెళ్ల జడ్పీ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ ను పరిశీలించిన జీవి తల్లిదండ్రులు స్టూడెంట్స్తో ముఖాముఖి నిర్వహించారు. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల విద్య గురించి పట్టించుకోకుండా ఉపాధ్యాయులపైనే భారం మోపుతున్నారని, అలా చేయడం కరెక్ట్ కాదని జీవి సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పిల్లలకి తల్లిదండ్రుల మీద పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి, గురువులు గౌరవించాలి. సో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. అందువల్ల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి, గురువుల్ని పూజించాలి. సో ఆ విధంగా అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి మంచి సాంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలి. ఒక పక్క తల్లిదండ్రులు, మరో పక్క గురువులు అందరూ కూడా పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మన నా సొంత గ్రామం ఇనిమెళ్ళ. సో ఈ ఊర్లో నా మొదటి కార్యక్రమం నేను చీఫ్ విప్ అయినాక మొదటి స్కూల్లో ఇక్కడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఈరోజు 47,000 పైచిలకు స్కూల్స్లో ఒకే రోజు ఈరోజు ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉన్నారు. పేరెంట్స్ డే సో ఈ విభిన్నంగా నడుపుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ స్కూల్స్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను ఉత్సాహంగా నిర్వహించారు. రైలుపేటలోని గొలుసుకొండలరావు మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ సమత పాల్గొన్నారు. స్టూడెంట్స్ ప్రోగ్రెస్ పై ఆరా తీశారు. స్కూల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలను పేరెంట్స్ నుంచి స్వీకరించారు. స్టూడెంట్స్ స్టాండర్డ్స్ ను వాళ్ల తల్లిదండ్రులకు తెలిపి ఇంకా డెవలప్ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపేందుకు ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని అతిథులు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకి, పేరెంట్స్కి, తర్వాత టీచర్స్కి కొంతమంది మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా ఒక సందేశాలు ఇవ్వటం, అట్లాగే తల్లిదండ్రుల మధ్య కాంపిటీషన్స్, అట్లానే పిల్లల మధ్య కొన్ని ఎస్ఏ రైటింగ్స్, తర్వాత రకరకాల పోటీలు నిర్వహించటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈ స్కూల్లో. సో వీళ్ళందరినీ కూడా మరి ఒక మంచి వాతావరణంలో పేరెంట్స్ మధ్య రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం, అట్లా స్టూడెంట్స్ మధ్య రిలేషన్షిప్, అట్లాగే పేరెంట్స్కి టీచర్స్కి మధ్య రిలేషన్షిప్ పెంపొందించుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫాము. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అది ఎంత క్వాలిటేటివ్గా ఉంటుందనేది ఈరోజు పేరెంట్స్ కూడా తెలుసుకునే విధంగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా భోజన వసతి కూడా చేయడం జరిగింది. అంటే మన భారతదేశం పేదరికం నుంచి బయటపడాలి అంటే ఏ గ్రామానికైనా, మండలానికైనా, దేశానికైనా మరియు ప్రపంచానికైనా మార్చే శక్తి ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది అని ఆలోచించారు. పేదరికానికి దెర్ ఇస్ నో సొల్యూషన్ అన్నారు. ఏకైక సొల్యూషన్ చదువే అని మా పిల్లలకి ఇటు పేరెంట్స్, టీచర్స్ ఒక అవగాహన కల్పించాలని ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎలాగైతే మన ముఖ్యమంత్రి వర్యులు మిషన్ 2020 అంటూ ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తెచ్చారో, మళ్ళీ అదే విజనరీతో మిషన్ 2047 అంటూ మళ్ళీ పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లలు కూడా మంచి మంచి ఐటీ రంగాల్లో రాణించాలని, ఇటు ఇంజనీరింగ్ కాలేజ్, ఇటు మెడికల్ కాలేజ్ కూడా తీసుకురా మంచి నాణ్యత, క్వాలిటీ కూడా ఇక్కడ పేరెంట్స్ యొక్క కమిటీ కూడా ఉంది. ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి కానీ ఈ పిల్లలకి విషయంలో కానీ ఎక్కడా తగ్గకుండా కమిటీ కూడా చాలా యాక్టివ్గా ఉండి ఇక్కడ పిల్లలకి ఉండే ఫెసిలిటీస్ చెక్ చేయడం కానివ్వండి, ఫుడ్ చెక్ చేయడం కానివ్వండి, వాళ్ళకి అన్ని ఎటువంటి ఎడ్యుకేషన్ చెప్పడం అని చెప్పే విధానంలో కూడా వాళ్ళ కమిటీ చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా చాలామంది టీచర్స్ ఏదైనా చెప్తున్న అర్థం కాకపోయినా కానీ వాళ్ళు చెప్పడం, మేము వెళ్ళి వాళ్ళ చేత
టీచర్స్కి చెప్పటం, పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పటం కానివ్వండి. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా చాలా పర్సంటేజ్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వాళ్ళ పర్సంటేజ్లు కూడా బాగా వస్తున్నాయి. క్రోసూరు మోడల్ స్కూల్, అందుకూరు ఎంపీయూపీ స్కూల్లో నిర్వహించిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో మమేకమైన భాష్యం ప్రవీణ్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల నడవడికపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఓల్డ్ క్లబ్ రోడ్ వీధి వ్యాపారులు కార్పొరేటర్లతో కలిసి తమ సమస్యలపై కమిషనర్ పులి శ్రీనివాసులకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరం రాజధాని పరిధిలో ఉన్నందున రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఇప్పటికే రోడ్ల విస్తరణ చేపట్టామన్నారు. అనేక ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలు చేసుకుని ట్రాఫిక్కు, డ్రైన్లలో మురుగుపారుదలకు అడ్డంకిగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నగరంలో వీధి వ్యాపారులకు చట్టపరంగా భద్రత కల్పించేలా వెండింగ్ జోన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, త్వరలో గుజ్జురుగుండ్ల సెంటర్లోని వెండర్స్కి జోన్ కేటాయింపు చేస్తున్నామని తెలిపారు. వెండింగ్ జోన్లపై కొందరు దుష్ప్రచారం వల్ల వాస్తవంగా వీధి వ్యాపారాలు చేసుకుని జీవించేవారు తీవ్ర ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నారని, వారికి నగరపాలక సంస్థ తరపున పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. వీధి వ్యాపారులకు ఐడి కార్డులు అందించి రుణాలు, వారికి వివిధ సంక్షేమ పథకాలు అందించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. కొన్ని పద్ధతులు పెట్టుకొని చేసుకోవాలి. ఏం చేసుకున్నాం, నేను ఇక్కడే చేసుకుంటానంటే చేసుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు మనము గుంటూరు క్యాపిటల్ దగ్గరలో ఉంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ కాబట్టి రోడ్లు కానీ ఇవి కానీ అన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకొని వైడనింగ్ చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ అబ్రప్ట్గా ఎక్కడికెక్కడికి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు మీరంటే జెన్యున్గా బ్రతికేవాళ్ళు, కానీ ఈ ముసుగులో దీన్ని ఒక కమర్షియల్గా చేసుకుని ఈ ముసుగులో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇబ్బంది లేదు, లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది లేదు అని మీరే నిర్ణయం తీసుకోండి. ఎక్కడైనా ఒక ప్లేస్ నేను ఇవ్వడానికి సిద్ధంగా, అది స్ట్రక్చరల్ గా. అంతేగాని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రోడ్డు కుదరదు. ఇట్లా వందనం చేసుకుంటూ వస్తాం. చేసుకుంటూ వచ్చి మీకు కూడా వెండింగ్ జోన్స్ ఫైనల్ చేసి చక్కగా పెడతాము. ఎక్కడైనా వేరే విధంగా ఇర్రెగ్యులర్గా ఉండి డ్రైన్స్ మీద, రోడ్ల మీద ఇర్రెగ్యులర్గా ఉంటే అన్నీ కడతాం. లేదు సార్ మాకు అసలు బిజినెస్ వద్దు, మాకు వేరే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి మేము ఇంకా మా కాలం మీద ఇంతకంటే 10 రెట్లు. చౌత్రాలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కాసిం, కార్పొరేటర్ చిస్టి, ఎస్ఎంసీ కలీం, విజయలక్ష్మి, రామారావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు చెప్పారు. बेस्ट ऐसा जो नॉलेज बढ़ाती है रियल बनाना. एक इंजीनियर है, एक आईएएस ऑफिसर है, एक कलेक्टर है, जाओ गवर्नमेंट के पूरे नौकरियां मिला. गवर्नमेंट स्कूल में पढ़ते भी गवर्नमेंट स्कूल में से अच्छे टॉप नाम कमाओ, अच्छे टॉप रैंक. 2013లోనే దాదాపు 85,000 రూపాయలతో ఆర్చి కట్టించిన దాత కోటేశ్వరరావు గారు, మా కార్పొరేటర్ గారు, మా కమిటీ చైర్మన్ సభ్యులు, వైస్ చైర్మన్ దుర్గా గారు, వైస్ చైర్మన్ గారు, మా పాఠశాలకు ఇన్ఛార్జిగా చేసిన సలీం గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో చైతన్యంతో ఉదయం 9 గంటల నుంచి వచ్చారు. మా విద్యార్థులు కూడా వాళ్ళ పాఠశాలలో ప్రతి రూమ్ని కూడా డెకరేషన్ చేశారు. మా విద్యార్థులకు ప్రత్యేకంగా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మా ఉపాధ్యాయులు కూడా నిన్నటి నుంచే వెన్నుండి ఉండి ప్రతి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి పూర్తిగా సహకరించినందుకు తల్లిదండ్రులకు, మా కమిటీకి, మా పిలువంగానే వచ్చిన దాతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. డివిజన్ ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఈ స్కూల్కి 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఈ స్కూల్కి ఏర్పాటు ఉంది. రానున్న రోజుల్లో కూడా ఒక ఇంటర్ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి స్కూల్ రూపురేఖలు మార్చి రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా 30 సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం కొనసాగేటట్టుగా పిల్లల భవిష్యత్తు మంచి ఆలోచన విధానంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే రానున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి చూపిస్తామని చెప్పేసి మన డివిజన్ తరపు నుంచి కూడా, అలాగే తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూడా మంచి
ప్రజాపాలన అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నెహ్రూ నగర్ నగరపాలక మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు నరాల ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ బీసీ జిల్లా విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు కొన్ని విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే అని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు చదువుతో పాటు సంస్కారం కూడా అలవర్చుకోవాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొడుగు శంకర్, దాసరి రావణ్, ఉపాధ్యాయురాలు బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందించి ముఖ్యంగా విద్యార్థులని మెరుగైన విద్యను అందించి ఈ రోజున వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉద్దేశమే. వీటిలో మనం ముఖ్యంగా పేరెంట్స్ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకోవాలి. టీచర్స్ ద్వారా కూడా మనం కొన్ని సలహాలు తీసుకున్నాం. అది ఎలా ముఖ్యంగా మన పాఠశాలకు సంబంధించిన సదుపాయాలు కానీ, పిల్లలకి విద్యను అందించే దాంట్లో కానీ మీరు అందించే సలహాలు, సూచనలు, అటు నుంచి మేము అందించే గవర్నమెంట్ నుంచి ఏవైతే ఉన్నాయో అవి పేరెంట్స్ అను టీచర్స్ ద్వారా కూడా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ నెల 9న సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద డిమాండ్స్ డేను నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని జంగాల తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, అజయ్ కుమార్, వలి, నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్, ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తా ఉన్నాం. సంగడిగుంటలోని మున్సిపల్ కార్పొరేషన్ హిందూ గర్ల్స్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. కార్పొరేటర్ శంకూరి శ్రీనివాసరావు, చల్లా ఆంజనేయ ప్రసాద్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విప్లవాత్మకమైన మార్పులను అమలు చేస్తుందని కార్పొరేటర్ తెలిపారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చనే విషయాన్ని ప్రతి స్టూడెంట్స్ తెలుసుకోవాలని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళకి, మున్సిపల్ స్కూళ్ళకి ఎటువంటి భేదం లేదన్న ఇదిగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం. అలాగే పిల్లలు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా సహకరించి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ మున్సిపల్ స్కూళ్ళని డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహా సూచనల మేరకు ఈ మున్సిపల్ స్కూళ్ళను కానీ, గవర్నమెంట్ స్కూళ్ళను కానీ, ఎయిడెడ్ స్కూళ్ళను కానీ డెవలప్ చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా చదవగలుగుతారు అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకు పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యా వైద్యం మీద వాళ్ళు తీసుకున్న శ్రద్ధ ఈ రోజున మేము స్కూల్స్కి వచ్చిన సందర్భంగా అంతా చాలా ఉత్సాహంగా, పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బాగా చదువు చెప్తున్నారు. పిల్లలందరూ కూడా కనీస మౌలిక సదుపాయాలన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయని కూడా పేరెంట్స్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది.
అందుకని ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.